హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే బ్లాగ్స్. సో అందరికీ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిందనమాట. ఈ టైం నుంచి బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఈ బ్లాగ్ అనేది స్పెషల్ అనమాట. ఏంటంటే ఈరోజు మమ్మీ బర్త్డే. సో మార్నింగ్ నుంచి వీడియో అనేది షూట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ చెప్పాలంటే ప్లానింగ్ వేరే ఉంది. ఈరోజు ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది అనమాట. సో అదేంటంటే మమ్మీని ఇంటికాడ పెట్టుకొని మంచిగా టెంపుల్కి వెళ్ళి ఇంకా ఊరికాడ గ్రాండ్గా చేసుకుందామని అనుకున్నాము. కాకపోతే మమ్మీ ఒకటే పెట్టుకుందనమాట, నేను స్కూల్కి పోతా అంటే నేనేమనుకున్నానంటే ఈరోజు మమ్మీ స్కూల్కి పోదు కదా అని చెప్పి లేట్ అయి లేచినాను అనమాట. 5 o'clock లేచిన. నిజంగా చెప్పాలంటే 5 గంటలకు లేచినామనుకో పనే కాదనమాట. ఎందుకంటే వాళ్ళు లేచేదే ఆ టైంకు 5 గంటలకు అట్లా లేస్తారు. నేను అంతకంటే ముందుగా లేచి వంటలు అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. సో అయితే ఈరోజు వాళ్ళు 5 గంటలకు లేచింటారు కదా, వాళ్ళతో పాటు నేను ఈరోజు 5 గంటలకు లేచినందుకు ఇంకా వీడియో అనేది షూట్ చేయలేకపోయాను అనమాట ఫస్ట్ టైం. సో ఇంతకుముందు బర్త్డేలు అయినప్పుడు ప్రతి ఒక్కటి వాళ్ళను రెడీ చేయించేది, రెడీ అయ్యింది అదొక్కటి. అంటే వాళ్ళు లేచినప్పటి నుంచి వాళ్ళు నేను ఎలా రెడీ చేశానో అదల్లా చూపించేదాన్ని. సో ఈసారి చూపించలేకపోయాను అనమాట. నేను చెప్పాను వద్దు అని చెప్పి, అయితే మమ్మీ లేదు నేను పోతా అని ఒకటే పెట్టుకుందనమాట. సో వీడియో లేకుండా ఇంకా బర్త్డే రోజల్లా తన సంతోషాన్ని ఎందుకు వద్దనాలే అని చెప్పి ఆడికైనా ఏడవడానికి మొహం పెట్టిందనమాట. ఎందుకు ఏడిపియాలని చెప్పి ఈరోజు స్కూల్కి తోలిచ్చినాను అనమాట. కొత్త డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఇంకా ఈవినింగ్ సెలబ్రేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానమాట. చెప్పాలంటే ఏడవుతుంది ఇంకా క్లారిటీ లేదనమాట. సో ఈరోజు మమ్మీది బర్త్డే కాబట్టి ఇంకా ఈవినింగ్ తొందర రావాలని చెప్పి మా ఆయన వాళ్ళ సార్ని అడిగితే ఈరోజు వీలు కాదని చెప్పింది అనమాట. ఎందుకంటే సాటర్డే రోజే ఇక్కడ బండ్లు చాలా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి బండ్లు చాలా ఉన్నాయి, ఏమొద్దు అనేసరికి ఇంకా ఈరోజు తొందరగా డ్యూటీ కాదనుకుంటా. సో ఎంతసేపు అవుతుందో ఏమో తెలియదు. ఒకవేళ తొందరగా వచ్చినామనుకో ఊరికి వెళ్ళిపోతాం అనమాట. ఊరికాడ ఎంత నైట్ అయినా మంచిగా చేసుకుంటాము. ఒకవేళ ఈయనే ఉన్నామనుకో ఇక్కడ అంత గ్రాండ్గా చేయమన్నమాట. ఏం చేసుకున్నా నేను, మా నాన్నగాడు, మా అమ్మలు, మేము నలుగురమే అనమాట. ఎవరికి చెప్పాను ఈడైతే. ఇంకా ఊరికాడైతే మొత్తం పిల్లలు చాలా మంది ఉంటారు అనమాట. అట్లా అని చెప్పి ఆనే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా. ఈడైతే నాన్నగాడు ఏమంటుండంటే ఈడ మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నేను తోలుకొని వస్తా అని వాడు అంటుండు. నిజంగా చెప్పాలంటే ఊరుకోనికి వానికి కూడా ఇష్టం లేదనమాట. నిన్నటి వీడియోలో మీరు చూసే ఉంటారు. సో నేను రానని పెట్టుకున్నాడు. నేను మా ఫ్రెండ్స్ని తోలుకొని వస్తే ఈయనే మంచిగా తయారు చేసుకొని మంచిగా చేసుకుందామని వాడంటుండు. నేనేందంటే ఎప్పుడు చిన్నప్పుడు ఒకసారో 2 సార్లు చేసి ఉంటాము బర్త్డేలు. సో ఇక పైనుంచి చేసేది వల్ల ఊరికన్నా మంచిగా గ్రాండ్ చేసుకుందామని అనుకుంటున్నాం అనమాట. సో ఈరోజు ఎట్లయితుందో ఏమో తెలియదు. మా ఆయననేమో తిన్నికి ఇందాక 8 గంటలకు 9కి వచ్చిండు. ఇంకా లేవలేదు తను, ఇప్పుడు 1కి పోతాడనమాట. సో పడుకుండు. తను ఇప్పుడు 12:30 అయింది కదా, కొద్దిసేపు అయితే లేస్తారనమాట. సో ఇది వచ్చేసి కొత్త సారీ అనమాట, ఈరోజే కట్టుకున్నా. మా ఆయన లేచిన తర్వాత సూతం ఏమంటాడో నాకు తెలిసి అయితే కంపల్సరీ ఎక్కడ ఈ చీర అని అంటాడనమాట. అంటే నాకేంటంటే మస్తు చీరలు ఇప్పిస్తాడు, కానీ అవి నేను కట్టను అనమాట, దాపెట్టుకుంటా. అట్లే ఇప్పుడు ఇప్పించిన అనుకో అది ఎప్పుడో కట్టుకుంటా అనమాట. అట్లా మస్తు చీరలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మొన్న వీడియో షూట్ చేసి పెట్టినది. మొన్న కూడా చాలా 4-5 చీరల ట్రెండింగ్ సారీసే ఇప్పించిండు. అవి కూడా కుట్టుకునలేను అనమాట. ఒకవేళ కుట్టుకునేవి కూడా అట్లే దాపెడతా. సో ఇది కూడా ఎప్పుడో తీసుకున్న సారీ ఇంకా కట్టలేను అనమాట. ఈరోజు కట్టిన. మా ఆయన లేచి ఎక్కడిది చీర అని అడుగుతాడు. ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మమ్మీ కొత్త డ్రెస్ వేసుకోలేదు. అంటే ఇంతకుముందు 2 సార్లు వేసుకుని ఉంటుంది డ్రెస్సు. ఆ డ్రెస్సే ఈరోజు వేసుకుందనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ తనకు మంచి డ్రెస్ తీసుకొని వస్తాము. నేను అనుకుంటున్నా హాఫ్ సారీ తీసుకోవాలని చెప్పి. ఇకపై నుంచి తనకి ఏం కొన్నా హాఫ్ సారీసే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈవినింగ్ అయితే హాఫ్ సారీ తీసుకోవాలని అనుకుంటున్నా. కేక్ కట్ చేస్తామా లేదా చెప్తామా మందికి లేదా ఇదంతా పక్కకు పెడితే
బర్త్డేకు వాళ్ళు వచ్చిండ్రా వీళ్ళు వచ్చిండ్రా వాళ్ళు అది పెట్టిండ్రా ఇది పెట్టిండ్రా అనేది నాకు ఉండదన్నమాట. ఇక్కడ ఉండదు. ఎంతసేపు ఉన్నా నేను మా ఆయన మా పిల్లలకు మంచిగా కేకు తెచ్చినామా, పిల్లలకు మంచిగా ఫుడ్ పెట్టినామా. ఆ రోజైతే ఖచ్చితంగా కేకు కంపల్సరీ ఉంటుంది, కొత్త డ్రెస్ కంపల్సరీ ఉంటుంది. ఇంకొకటి నాన్ వెజ్ ఇదే చికెన్ బిర్యానీ అన్న మటన్ బిర్యానీ ఇవైతే పక్కా ఉంటాయి అన్నమాట. సో నేను మంది గురించి ఆలోచించాను. మేము ఎట్లా ఆలోచిస్తామంటే మా పిల్లలకు మేము మంచిగా పెట్టుకుంటున్నామా లేదా అది మాకు తెలిస్తే చాలు, వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్లో ఎక్కడైతే పెట్టుకున్నామో. సో మంది వస్తారా చూస్తారా మా పిల్లలు మేము ఎట్లా చేసినామా ఇదెల్లా నేను పక్కెడతాను అనమాట. మా ఆయన కూడా అంతే, కంపల్సరీ వాళ్ళకి కొత్త డ్రెస్ తీసుకురావాలి, ఒక కేక్ తీసుకురావాలి. ఇంకొకటి ఆ రోజు వాళ్ళు ఏం అడిగినా ఇప్పించేదంతా మా ఆయన అనమాట. అట్లా ఉంటాడు, తన మైండ్ సెట్ అట్లా ఉంటుంది అనమాట. నాకు కూడా మంది చూసిండ్రా లేదా ఇవల్ల పక్కెట్టు ఎవరైనా వచ్చిండ్రా, ఇంకోటి ఏంటంటే వాళ్ళు తెచ్చి ఏమైనా పెట్టిండ్రా ఇవల్ల మేము విడిచిపెడతాం అనమాట. నేను మా ఆయన ఒకటే, మా పిల్లలకు మేము మంచిగా చేసినామా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ఇది ఒకటే అనమాట. సో ఈరోజు కూడా మందిని పిలుస్తానా పిలువనా, పిల్లలు వేరే వాళ్ళు వస్తారా రారా ఇదంతా పక్కకు పెడితే ఈరోజు మమ్మీ హ్యాపీగా ఉండాలి ఇదొకటే అనమాట. తన హ్యాపీనెస్ కోసం ఈరోజు వద్దంటే స్కూల్కి పోతా అన్నది తోలిచ్చిన. ఈరోజు కొత్త డ్రెస్సే అది 2 సార్లు వేసుకుంది, ఈరోజు తోలిచ్చిన. ఇంకా ఈవినింగ్ కేకు తెచ్చి ఆమెకు కొత్త డ్రెస్ తీసుకొచ్చి మంచిగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం అంతే. మంది గురించి పక్కకు పెడతాం, ఇక్కడ నుంచి తీసేస్తాం మంది గురించి. మా లోపల మేము ఎట్లున్నామో మా పిల్లలను మేము ఎట్లా చూసుకుంటున్నాం అదే చాలు. ఆయన లేపాలే టైం అయింది. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఎట్లా పెరిగిందంటే ఇది కావాలి అని అంటే ఖచ్చితంగా తీసుకొచ్చేటోడు మా ఆయన. డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఇంకసిరి పక్కెడితే ఇంకా వాళ్ళు అడిగినది తెచ్చిపెట్టేదంత మంచి మనసున్నవాడు అనమాట మా ఆయన. సో అట్లా చేస్తాడు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి అట్లే పెంచాడు కాబట్టి ఇప్పుడు కూడా అట్లే అనమాట. తనకు తెలుసు పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మాకు కూడా మంది గురించి అవసరం లేదు, మా పిల్లల గురించి మాకుంటే చాలు అంతే. ఇంకా ఇక్కడ నుంచి మంది అవసరం లేదు, మా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అంతే. సో మా ఆయన చెప్తాను టైం అయింది బా లేవా. సో గాయస్ మమ్మీ ఉదయం స్కూల్కి అయితే పోయింది కదా, ఇంకా వచ్చిందనమాట. పొద్దుగాల ఆర్డర్ అయింది ఆడ ఉన్న డ్రెస్సు. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకుంది. ఇంకా ఈరోజు బర్త్డే అవుతుందో కాదో భయం అవుతుంది, ఎందుకంటే వీళ్ళ డాడీ ఇంకా రాలేదన్నమాట. ఈరోజు సాటర్డే కాబట్టి బండ్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయంట. ఇంకా ఎన్ని గంటలకు వస్తుందో ఏమో తెలియదు. చెప్పాలంటే ఈరోజు ఊరికి పోదాం అనుకున్నాం, అట్లా ప్లాన్ వేసుకొని ఊరికాడ కొద్దిగా మంచిగా వేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఈరోజు వీలు కాదని అంటుండనమాట మా ఆయన. ఇంకా అందులోనూ ఈరోజు ఊరికి పోయినామనుకో, స్కూల్ అనే వస్తుంది. ఈరోజు ఊరికి పోయినామనుకో, ఈరోజు నైట్కు బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని రేపు ఇంకా సండే కదా, రేపు మా నాన్న వాళ్ళు మంచిగా ఆడుకుంటారని అట్లా కొద్దిగా అట్లా అనుకున్నాము. కాకపోతే ఈరోజు ఇట్లా అవుతుంది అనమాట. రేపు అందులోనూ బండ్లు ఉన్నాయి అని అన్నారంట, ఎవరో అన్నారంట మా ఆయనతోనే. మళ్ళీ ఇంక ఎట్లా అయ్యేది ఏమయ్యేది తెలియదు. మమ్మీ అయితే సో మమ్మీకి ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నా, మమ్మీ బర్త్డే అని మురసక్ అని చెప్తూనే ఉన్నా. మురిసి ఇంకా ఈరోజు ఇట్లా బాధపడుతుంది అనమాట. ఇది దేవునికి దీపము మార్నింగ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే చెప్పినా కదా, ఓలాగా అనుకుంటే ఓలాగా అయింది అని చెప్పి ఈరోజు మార్నింగ్ వీళ్ళు స్కూల్కి పోయేసరికి ఇంకా ఎంత అయింది 7:30 అట్లా అయిపోయింది. ఈ మధ్యలో కొద్దిగా బస్సు కొద్దిగా లేట్ అయ్యి వస్తుంది. ఇంకా నేను రాందాడే స్నానం చేసి బండలు చూసుకొని అది ఇది అనటాలకు ఇంకా 10 అయిపోయింది అనమాట. అందుకే దేవునికి దీపం పెట్టలేదు. ఇంకా ఇప్పుడు పెట్టినాం, అన్ని దీపాలే పెట్టిండి. ఈడ మా నాన్నగాడు పెట్టిండు, ఆడ దేవుని కూడా దీపం పెట్టేసిండు. దేవుని కూడా దీపం అయితే పెట్టేసాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే మా ఆయన రావాలి, ఇంకా కేక్ తీసుకొని రావాలి. ఇంకా డ్రెస్ అంటే ఈరోజు వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కోవాలి. కొత్త కోవాలంటే ఇప్పుడు 6 అవుతుంది. మా ఆయన
ఆయన వచ్చేది ఎప్పుడు, ఆయన స్నానం చేసేది ఎప్పుడు, మళ్ళీ కొత్త కొత్త పోయి డ్రెస్ తీసుకొని వచ్చేది ఎప్పుడు. ఇంకా ఈరోజు వీలు కానట్టుంది. రేపు సండే ఒకవేళ మా ఆయన సెలవు ఉందనుకోండి, ఎట్లా బర్త్డే డ్రెస్ అని అనుకున్నాం కదా, తీసుకొని అయితే వస్తామన్నమాట. ఇంకా కేక్ అనేది ఇంకా ఈయనే పోయి తొందర ఇట్లా తీసుకొని వచ్చినా కూడా తీసుకొని వస్తాడు. సో ఈరోజు ఇట్లా అవుతుంది అన్న అయితే నేను అస్సలు అనుకోలే. మమ్మీ చెప్పు మమ్మీ, ఏమన్నా బాధ అనిపిస్తుంది? మస్తు బాధ అనిపిస్తుంది. చెప్పు, ఏమనిపిస్తుంది? పొద్దుగాల మంచిగా తయారు చేయించే జుట్టు చూడు, మంచిగా చేసిన జుట్టు చూడు ఎట్లా వేసుకొని వచ్చింది. డాడీ కానీ వచ్చింది అనుకో, ఇంకా డ్రెస్ ఇట్లా ఏంలే, ఓన్లీ కేక్ ఒకటి కట్ చేసుకొని తినండి, సరేనా? చెప్పు మమ్మీ, బాధ అనిపిస్తుందా? మురసక అని చెప్పినా కదా నేను. చాక్లెట్లు వంచినావా అన్నీ? మొత్తం అయిపోయినాయి? మొత్తం స్కూల్లో వంచినావా? మీ స్కూల్ కాడికి రెండు ఇచ్చినావా? అన్ని చాక్లెట్లు మీ స్కూల్ అంతమంది ఉన్నారు మీ క్లాస్ కాడికి? వాయబ్బా, 15 మంది. 15 మందికి అంత ప్యాకెట్ అయిపోయింది. వచ్చినా ఎన్ని తీసుకున్నారు? అట్లా చేతితోనే ఇవ్వాలి కదా మమ్మీ. ఎవరు కాసుకి ఇచ్చినావు? వాళ్ళ కాసు కాబట్టి పంచుకున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మంచిగా ఒక్కొక్క చాక్లెట్ ఇవ్వాలి. అమ్మా టీచర్ వాళ్ళకి కూడా ఇచ్చలేదమ్మా. ఇచ్చలేవా మమ్మీ? పొద్దున వచ్చి ఏమైంది? ఇప్పుడు డాడీ కానీ వచ్చింది అనుకో, పోయి అడ్డాకులో పోయి కేక్ తీసుకొని వస్తాడు, కేక్ కట్ చేయి, సరేనా? డ్రెస్ రేపు సండే కదా, నీకు స్కూల్ లేదు కదా. ఇంకా చూడు, ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మళ్ళీ బర్త్డే అయిపోయినాక డ్రెస్ అంటే ఇప్పుడు మళ్ళీ డాడీ ఎప్పుడు రావాలి, డాడీ గురించి కూడా ఆలోచించమ్మా. ఇప్పించిన రోజులు టైంకి అన్నీ ఇప్పించిండా లేదా ఇంతకుముందు? ఇప్పుడు వస్తాడు, ఇప్పుడు వచ్చి తానం చేసి ఆయన అది అనేటాళ్ళకు మనం కొత్త పోయి డ్రెస్ తీసుకొని వచ్చే వరకు 10 అవుతుంది. రిస్క్ అవసరమే మమ్మీ? చెప్పు, నీవే చెప్పు. రేపు మంచిగా నిదానంగా తీసుకుందు. ఎట్లా కొత్త డ్రెస్ వేసుకునే కదా ఇవాళ పోయింది స్కూల్కి. మంచిగా కొత్త డ్రెస్ తీసుకుందాం, హాఫ్ సారీ తీసుకుందు రేపు. నీకే చెప్పేది, మురుసా కానీ చెప్తా నేను, అందుకే మురిసినట్టే అవుతుంది నీకు. ఇంకా రాలే చూసినావా, 6 అయిపోయిన టైం వచ్చే వరకు ఇంకా ఎంతసేపు అవుతుందో. పాపం డాడీ గురించి కూడా ఆలోచించాలి కదా. పొద్దుగాల 3 o'clock పోతే ఇంకా ఆడ చేసి ఆ మనిషికి ఎట్లయితే చెప్పు. మళ్ళా వచ్చి మళ్ళీ తానం చేసి మళ్ళీ నీ గురించి మళ్ళీ ఉరకాలి. నీకు ఇప్పిస్తాడు, కాకపోతే ఇవాళ కాదు రేపు, అంతే కదా నాన్న, అంతే కదా. ఇప్పించలేడా ఇంతకుముందు ఎప్పుడు? మళ్ళీ చూసినావా, ఉడ్డీ టైంలోనే ఏం కావాలంటే అది ఇప్పించుకోడు, ఈరోజు ఇప్పించకుండా ఉంటాడా? కాకపోతే సిచ్యువేషన్ అట్లా వస్తుంది. అర్థం చేసుకోవాలమ్మా, నీకు కావాలంటే కావాలనొద్దు. మా నాన్నగాడు అయ్యో మంచిగా అర్థం చేసుకుంటాడు. ఇట్లా ఉంటుంది మా మమ్మీతో, కావాలంటే కంపల్సరీ కావాలి. వాళ్ళ డాడీ ఎట్లా ఉన్నది ఏం లేదు అడగదు అన్నమాట. వర్షం పడుతుంది, బయట బట్టలు ఉన్నది. గోడ కనబడుతుంది, వాన చెంకులు పడుతున్నాయి. చెప్తలేను ఇగో, ఈ వర్షం కూడా మళ్ళీ ఇందులో మూడం బాగా అయింది. మమ్మీకి ఈరోజు బర్త్డే కలిసి రాలేదు, చూసినా వర్షం బాగా పడుతుంది. బట్టలు పొద్దుగాల ఈ నుంచి మొత్తం ఆడవారు మొత్తం వల్ల బట్టలు ఉతికేసాం. వర్షం మస్తు ఘోరంగా పడుతుంది. వానకి ఎక్కడ పోవాలనో ఏం తీసుకొని రావాలనో ఏం లేదు. ఇట్నే ఒకసారి అయ్యింది మమ్మీ బర్త్డే రోజు, అప్పుడు కూడా ఒకసారి సెలబ్రేషన్ మంచిగా వేయలేదు, ఒక్కసారి మంచిగా వేయలేదు. మళ్ళీ ఈరోజు కూడా అంత ఇబ్బందులు అవుతున్నాయి. ఒకటి మా ఆయన డ్యూటీ, ఒకటి వర్షం, ఒకటి బాగా పడుతుంది వర్షం.
బాధ అనిపిస్తుంది.